వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా దుస్తూరాబాద్, కడం మండలాలలో అకాల వర్షానికి వందల ఎకరాల్లో వరి పంట నేలమట్టం. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకోలు. జనగామ పట్టణంలోని బాలాజీనగర్లో కార్డన్ సెర్చ్. సరైన ధృవపత్రాలు లేని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేద గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. సమస్యను ప్రసారం చేసి అధికారులలో కదలిక తెచ్చిన V3 న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు. డీటెయిల్స్ చూసే నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని దుస్తూరాబాద్, కడం మండలాలలో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి వందల ఎకరాల్లో వరి పంట నేల కొరగడం వల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. దుస్తూరాబాద్ తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని 13 గ్రామ పంచాయతీలో అకాల వర్షం వల్ల వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పండించిన పంట అకాల వర్షాలతో పూర్తిగా నేలమట్టమైంది. ఈరోజు నోటికి వచ్చిన పంట మొత్తం నేలమట్టం, వర్షాలతో నేలమట్టం అవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దస్తూరాబాద్ మండలంలో అకాల వర్షంతో దాదాపు 13 గ్రామ పంచాయతీ లోపల ప్రతి గ్రామానికి 50 నుంచి 100 ఎకరాల కన్నా ఎక్కువ పంటకు కోతకు వచ్చిన దశలో వరి మొత్తం నేల కొరగడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇలా భారీ వర్షం కురవడం వల్ల 3 ఎకరాల అంటే 50 నుంచి 60 ఎకరాలు పొలం మొత్తం నేలమట్టం ఒరిగి, ఈ పొలం కష్టపడి 3 నెలలు కష్టపడి ఈరోజు ఎంతో బాధాకరంగా ఈ పొలాన్ని మేము సాగు చేసుకొని చేతికొచ్చే మూమెంట్లో మొత్తం నష్టపోయినాం. దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతాంగ సంఘం. జనగామ పట్టణంలోని బాలాజీనగర్లో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఈ నిర్బంధం తనిఖీలలో సిఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐలు శ్రీనివాస్, రవికుమార్, రాజేష్ నాయక్ మరియు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కూడా పెట్టిస్తాం కాబట్టి పట్టణం కాబట్టి ఏ సందులో నుంచి వస్తారు కాబట్టి ఏ కాలనీకి ఆ కాలనీకి మీరు సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. మీరు అట్లా పెట్టుకున్నట్లయితే ఆడవాళ్ళకు పూర్తి భద్రత ఉంటుంది. ఎందుకోసమంటే వాళ్ళు అది నడిచి వెళ్తూ ఉంటారు, చైన్ ఉంచుకోవడం అనేది జరగదు. తర్వాత చిన్నపిల్లలు కానీ, కాలేజ్ స్కూల్కి వచ్చే వాళ్ళు కానీ, ఉద్యోగం చేసి వచ్చే లేడీస్ కానీ, వాళ్ళకు కూడా భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని ఎవరైనా వెంటబడటం కానీ, వేధించడం కానీ, మాట్లాడడం కానీ, వీళ్ళని అబ్జర్వ్ చేయడం కానీ జరగదు. ఇకపోతే కిడ్నాప్స్ అయితే అసలే ఉండవు. మీరు మన రాష్ట్రం మొత్తం కూడా మన డీజీ గారు, మన దగ్గర మన సిపి గారు, వీళ్ళు చాలా ముందు చూపుతోటి అన్ని కాలనీల్లో, అన్ని విలేజ్లలో కూడా సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నారు. ఈ పెట్టించడం వల్ల ఏమైందంటే కిడ్నాప్స్ అనేవి టోటల్గా జీరో మన రాష్ట్రంలో. అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసేవాళ్ళు, ఎత్తుకొని పోయి భయపెట్టి బెదిరించి వేధించేవాళ్ళు ఇట్లాంటివి లేవు. కొన్ని అవుతుంటాయి, అది ఇష్టమైన చిన్నపిల్లలు మైనర్ గర్లు ఎవరైనా వెళ్ళిపోతే అది మనం కిడ్నాప్ కాకపోయినా అది మనం ఆ లెక్కకు రాదు ఇట్లా. కానీ డబ్బుల కోసమో లేదా బెదిరించో భయపెట్టి ఎత్తుకుపోయే సంఘటన పూర్తిగా నివారించగలిగినాం. కారణం ఏంటంటే సీసీ కెమెరాస్. అదేవిధంగా ఈ సీసీ కెమెరాస్ తోటి మీకు ఈ రోజు మొత్తం చెప్పడానికి సరిపోయేంత సమాచారం ఉంది మా దగ్గర. మన దగ్గర ఆ మల్లన్నగట్టులో తల ముండెం వేరైపోయినాయి. ఆ కేసు కూడా సీసీ కెమెరాస్ తోటి డిటెక్ట్ అయింది. నిన్నటికి నిన్న బచ్చన్నపేటలో ఆ టెంపుల్లో దొంగతనం అయితే అక్కడ కూడా వాళ్ళ విజువల్స్ అంటే వాళ్ళ దృశ్యాలు కరెక్ట్గా వచ్చినాయి. వాళ్ళు అంటే ఆ ఫోటో చూస్తానే ఈ పాత దొంగ ఫయాజా లేదా సంజీవ అనేది అర్థమైపోయింది. అర్థమైన తర్వాత 5 కేసులు డిటెక్ట్ అయ్యాయి. 2-3 రోజులు 5 కేసులు డిటెక్ట్ చేయగలం. అట్లా ప్రతి చోట కూడా నేరాల్ని తొందరగా చేయించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు కూడా కాలనీ వాళ్ళంతా కూడా మీరు యూనిటీగా ఉండి అంటే సంఘటితంగా కెమెరాలు పెట్టించుకోవాలి. ఏమైతుందంటే మీరు పెడితే వాటికి మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. అంటే దృశ్యం కనపడకపోయినా వెంటనే చెప్తారు. పోలీసు వాళ్ళు అంటే
ఇంత పెద్ద టౌన్లో వచ్చి చూడాలంటే ఏ కెమెరా పనిచేస్తుంది, ఏ కెమెరా పనిచేయడం లేదు అనేది కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీరు కాక చూసుకున్నట్లయితే సామాజిక బాధ్యతగా మీకోసం మీరు కెమెరాలు పెట్టించుకొని ఇంకా మన జనగామ పట్టణాన్ని సురక్షితంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే సాయినగర్లో పెట్టారు, వీవర్స్ కాలనీకి పోతే పాపం వాళ్ళు పెట్టుకున్నారు, చిన్న కష్టపడి బతికే వాళ్ళు. ఎందుకంటే నేను ఈ కాలనీలో చూస్తే చాలా పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు పెట్టుకోగలగాలి, ఎందుకంటే మీరు ఇంటి కోసం ఒకటి పెట్టుకొని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విధంగా మరియు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నట్టయితే కాకుండా ఈ కాలనీలో సెక్యూరిటీ గురించి ఈ కాలనీ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డుకు, నర్సరీలకు ప్రభుత్వ స్థలాలను కేటాయింపు గురించి డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్ను, ఎంపీడీఓ సురేందర్ను అడిగి తెలుసుకున్నారు. స్థలాల సేకరణ జరగకుంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. సంబంధించి మీరు అలాటెడ్ అని అంటే అలైనేటెడ్ అనకుండా అలాటెడ్ అని ఇచ్చి ఫర్ పోస్ట్ అప్రూవల్ అని కింద పెడితే అది లెటర్ వస్తుంది ఇస్తారు, కానీ మీరే ఇచ్చేయండి. ఊరికే ప్రతిదాన్ని ఫైళ్ళు ఇప్పుడు ఎందుకు? జీపీకే కదా మనం ఇచ్చేది. నో అలైనేషన్, అలాట్మెంటే. అలాట్మెంట్ అన్నప్పుడు ఆ టైటిల్ రెవెన్యూకి ఉండని ఏమవుతుంది? జీపీకి ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది. అలైనేషన్ లాగా దాని ప్రపోజల్స్ అవి ఇవి చేయకండి. ఆ లెటర్ ఒకటి రైటింగ్లో ఇచ్చేసేయండి. ఎంపీడీఓకి ఇస్తారా, గ్రామ పంచాయతీకి ఇస్తారా? దిస్ ఈజ్ అలాటెడ్ టు సో అండ్ సో పర్పస్, సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఇది, మ్యాప్ ఇది అని ఒకటి పెట్టి ఇచ్చేసేయండి. సో బై ద టైం మీటింగ్ వరకు అన్నీ కూడా లెటర్లు కాపీ మాకోటి కమ్యూనికేట్ చేయండి. ఆ రోజు మనం అన్ని కాపీలు కలెక్ట్ చేసుకున్నాం. సరిగ్గా ఉన్నాయి అన్నిటికీ మనము తహసీల్దారు, గ్రామ పంచాయతీ అంటే సెక్రటరీ, గ్రామ పంచాయత్ సో అండ్ సో విలేజ్ అని రాసి ఈ సర్వే నెంబర్ ఈ ఎక్స్టెంట్లో దీనికోసం అలాట్ చేసినాము, మ్యాప్ ఎంక్లోజ్ అని ఒక్కొక్క దానికి ఒకటి ఇచ్చేసేయాలి. అంటే 4 పేపర్లు ఇచ్చేసేయాలి. ఫెన్సింగ్ ఉంటుంది, 2 వరుసల ప్లాంటేషన్ ఉంటుంది. మిగతా వాటికి మినిమం ప్లాంటేషన్ ఆ ఎస్టిమేట్లో కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది లేకుంటుంది. సో ప్రతిదీ 2 వరుసలు పెట్టేసి ఉన్న దాంట్లో పెద్ద చెట్టు పెట్టండి. సో మీరు చూస్తే ఏదో ఇచ్చినాము అన్నట్టు కాకుండా వర్క్ కమెన్స్ అయ్యేటట్టు సూటబిలిటీ ఉన్న భూమి మాత్రమే ఇవ్వాలి, లేకపోతే ఇచ్చి ఇది ఇట్లనే పేపర్ల మీద తిరుగుతుంది కానీ పని స్టార్ట్ కాదు. అన్నీ అట్లీస్ట్ ఈ వారం పని స్టార్ట్ అయితే ఇంకో నెలక 2 నెలలకు వర్క్ క్లోజ్ అవుతుంది. అంతేగాని ఇంకా ఇదే స్టేజ్లో కొట్టుకుంటూ ఉంటాయి. బండ్ల కూడా ఏది నేను పెడితే ముచ్చట్లు పెడతా ఉంటారు. నర్సరీ సైజ్ ఆఫ్ ది జీపీ బట్టి కావాలి. డంపింగ్ యార్డు పెద్ద ఉన్న తీయండి, తక్కువ ఉన్న దగ్గరనే తక్కువ ఇవ్వండి. సెగ్రిగేషన్ షెడ్స్ ఒక్కొక్క దానికి ఎంత ఏరియా కావాలి అనేది ఫీడింగ్ అందరూ అన్ని గ్రూపులలో ఇచ్చేది. మినిమం మ్యాక్సిమం అన్ని ఎక్కువ ఉంటే ఎక్కువ తీసేసుకోండి, ఇచ్చేసేస్తే అయిపోతుంది. ప్రతి దాంట్లో కూడా ల్యాండ్ డీటెయిల్స్, సర్వే నెంబరు, ఎక్స్టెంట్, తర్వాత శాంక్షన్ అయిందా, కమెంట్స్ అయిందా, ఎస్ఆర్ కింద 4 సంతకాలు పెట్టి రిపోర్ట్లో సాటిస్ఫాక్టరీ అయితేనే పెడతాను. మళ్ళీ సాటిస్ఫాక్టరీ కాదు మాకు ఇచ్చిండ్రు అనేది మీరు అక్కడికి వచ్చినాక చెప్పకూడదు. బై ద టైం అందరికీ కూడా ఒకసారి ఫోన్ చేసేటప్పుడు మొత్తం మందికి కూడా పీడీకి శాంక్షన్ కానీ శాంక్షన్ తీసుకోమనండి. ఎంపీడీ కోసం అన్ని వర్క్ స్టార్ట్ రేపు ఎల్లుండి వేయించుకోండి. బుధవారం 2 రోజులు మొత్తం అన్ని వర్క్స్ స్టార్ట్ కావాలని చెప్తారు. అప్పుడు కరెక్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది 4 కలిసి చెప్తే దాన్ని మాత్రమే ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తాం. సో డంపింగ్ యార్డ్ కూడా మీరు చూడండి, ఎన్రోల్మెంట్ ల్యాండ్ వద్దు, చికమ్ ల్యాండ్ వద్దు. ఇప్పుడు బై నెంబర్ ఉంది అని అంటే అదైతే శిఖం కాదుగా. బై నెంబర్ ఉంటే శిఖం కాదు. అసైన్మెంట్ అయితే బై నెంబర్ అవుతుంది. శిఖంలో అసైన్మెంట్ ఇయర్ ఉండదు. ఇక్కడ 74/1 రామచంద్ర కూడా ఎందుకు శిఖం రాశారు? తప్పదు. ఓకే, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ సాటర్డే 10:30. సో ఫార్మాట్ నేను ఇస్తాను.
ఒక్కొక్కరు 4 ఇట్లా 4 ఫార్మాట్స్ లోపల ఇవ్వండి. నేను అందరు తీసుకుంది కానీ మీరు అర్థం ప్రిజరైజ్ చేయండి కదా. ఏం చెప్తాం, నాకు పని స్టార్ట్ కావాలని చెప్తారు. ఒక పని ఈ పనులు ఏం చేయలేకుంటే కాంట్రాక్ట్ పెట్టుకుంటారా, ఇల్లు చేస్తారా, ఏం చేస్తారో జీపే అకౌంట్లోనే ఫండ్స్ పడతాయి, డబ్బులు పడతాయి. వాళ్ళు ఏమైనా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేద గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత 2 రోజుల క్రితం V3 న్యూస్ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రసారం చేసిన కథనానికి స్పందించిన అధికారులు ఆఘమేఘాల మీద కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతు సమస్యల పరిష్కారం దిశగా తమ వంతు పాత్ర పోషించిన V3 న్యూస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఓ ఆవు తీరు స్థానికుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అనునిత్యం మైదుకూరు వీధుల్లో కొన్ని ఆవులు తిరుగుతుంటాయి. కానీ ఈ ఆవు తీరే వేరు. స్థానిక సాయిబాబా క్లాత్ మార్కెట్లోని పొలిమేర ఓబయ్య అనే వ్యక్తికి చెందిన సాయిరాం వస్త్ర దుకాణంలోకి ప్రతిరోజు వస్తుంది. షాపులో ఎందరున్నా ఎవరైనా అడ్డుకున్నా ఆగకుండా లోపలికి వెళ్లి కొనుగోలుదారుల కోసం వేసిన మెత్తటి పరుపులపై సేదతీరుతుంది. ఒకసారి వచ్చాక 2-3 గంటల పాటు కదలకుండా ఫ్యాన్ క్రింద విశ్రాంతి తీసుకుంటుంది. ఇలా దాదాపు 6-7 నెలలుగా ప్రతిరోజు వచ్చి షాపులో సేదతీరుతుంది. మొదట్లో వ్యాపారం దెబ్బతింటుందని యజమాని ఓబయ్య ఎంత బయటకు తోలడానికి ప్రయత్నించినా అక్కడ నుండి వెళ్లకపోవడంతో కొంత ఆందోళన చెందినట్లు యజమాని ఓబయ్య తెలిపారు. అయితే క్రమేపీ ఆవు వచ్చినా కస్టమర్లకు ఎవరికీ ఇబ్బంది కలిగించక సేదతీరుతుండడంతో యజమానితో పాటు సిబ్బందికి వచ్చిన కొనుగోలుదారులకు అలవాటైందని, వస్త్ర సముదాయంలో ఎన్ని దుకాణాలు ఉన్నా తమ షాపులోకే వస్తుందని ఓబయ్య తెలిపారు. షాపులో ఉన్నంతసేపు మూత్రం పోయడం, పేడ వేయడం వంటివి చేయదని, ఏదైనా ఆహారం అందిస్తే తీసుకుంటుందని, ఈ ఆవు వస్తున్నాక తమ షాపు గురించి అందరికీ తెలిసి వస్తుండడంతో తమ వ్యాపారం కూడా అభివృద్ధి చెందిందని ఓబయ్య తెలిపారు. ప్రతిరోజు ఓబయ్య సతీమణి కూడా ఆవుకు పూజలు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా గోమాత దుకాణంలో సేదతీరుతుండటంతో స్థానికులు, చుట్టుపక్కల వారు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. హలో, నమస్తే సార్. వచ్చింది సార్.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో ఇద్దరు వృద్ధ దంపతులు బుధవారం సాయంత్రం సజీవ దహనమయ్యారు. తండాకు చెందిన బూకియా దాసురు బాజులు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవ దహనమయ్యారు. ఈ క్రమంలో వారు ఉంటున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతైపోయింది. సంఘటనా స్థలికి నెక్కొండ ఎస్ఏ నవీన్ కుమార్ చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కన్న కొడుకు కేతూరాం ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో పీఈటీ రాజేందర్ విద్యార్థి ఒంటిపై వాతలు వచ్చే విధంగా చితకబాదిన ఘటన గిర్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామంలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో సుమంత్ అనే విద్యార్థిని చితకబాదాడు పీఈటీ రాజేందర్. ఈ విషయం విద్యార్థి వారి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు సంగారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వస్తే షూజ్ చేయడానికి ఇస్తే వీళ్ళు బయట ఆపి వీళ్ళు కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడిపిస్తారంటే మాట్లాడిపిల్లని ఆడిన గేట్ కార్డ్ ఆపేసేసి కాంప్రమైజ్ చేసుకోండి అంటే 100 టైం చేసేసారు. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చేసారు. వచ్చిన తర్వాత మీరు కాంప్రమైజ్ చేసుకుంటే బాబు ఏడుస్తున్న తర్వాత మా దృష్టి తీసుకొని సార్ ప్రిన్సిపల్ ఏమంటారు ఇట్లాంటివి చాలా మామూలుగా అయితే ఇంత ఘోరంగా మామూలు అయితే ఇట్లా ఉంటారు సార్. చెప్పలు ఇట్లా జరుగుతుంది అని అంటాడు సార్. అలా స్టేషన్ ఇచ్చారా కంప్లైంట్ ఏమన్నా? పోలీస్ స్టేషన్ ఏమైనా ఇచ్చారా? వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు. సరే సారీ చెప్తారని చెప్పేసి సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ బస్ డిపో ముందు తాత్కాలిక డ్రైవర్ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టాడు. క్షతగాత్రుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది కాటన్, అది కట్టయింది కింద. ఇదిగో ఇది కాటన్ ఫస్ట్ గ్లౌజ్ తీస్తున్నా. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో సయంపేట మండలంలోని సింగారం గ్రామానికి చెందిన నోముల లక్ష్మణ్ మరియు అతని స్నేహితుడు రాజేందర్ బైక్పై వెళుతూ ట్రాఫిక్ బోర్డుకు ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న లక్ష్మణ్ తలకి ఇరువైపులా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏం పేరు నీ పేరు? బండికి ఏం కాలేదు అన్న. ఆందోళన నియోజకవర్గం రాయకోడు మండలంలో గల ధర్మపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శిఖర ధ్వజస్తంభం మరియు నంది విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట ఆహ్వానితులుగా శ్రీ శ్రీ సోమలింగ శివాచార్య మహాస్వామి, శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ మరియు శ్రీ శ్రీ వీరేశ్వర శివాచార్య స్వామి వార్లు హాజరయ్యారు. ధర్మపూర్ గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ముందుగా వేద మంత్రాలచే లక్ష్మీ గణపతి పూజ, వాస్తు పూజ, యజ్ఞము నిర్వహించిన అనంతరం
అనంతరం శిఖరం, ధ్వజస్తంభం, కాశీ శివలింగం, నంది విగ్రహం ప్రతిష్టాపన నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బసవరాజ్, ఉప సర్పంచ్ శాంతమ్మ, శ్రీ వీరభద్రేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ శంబుడి వీరన్న, రాయకోడ్ సర్పంచ్ కేదారినాథ్ పాటిల్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు మరియు గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. మరి శిఖర ప్రతిష్టాపన జరగబోతా ఉంది కాబట్టి ఎక్కేటప్పుడు నామస్మరణ ఒకటే ఉంటుంది. బయట మాట్లాడదు. అలాగే ఇది బరువు ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం అయితే అందరికి ప్రాబ్లం అవుతుంది. ఒక వ్యక్తి చెప్పుకుంటే దాన్ని జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరం స్మరించుకొని ఈరోజు ధర్మాపూర్ గ్రామంలో శిఖర ప్రతిష్ట మహోత్సవము, నంది మరియు లింగము మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మరి సమస్త గ్రామ ప్రజలు మరియు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి సమస్త సద్భక్తులు, అదే ప్రకారంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పరమ పూజ్య షటస్థల బ్రహ్మి విశ్వేశ్వర శివాచార్య మహాస్వామి ధనశ్రీ గారు మరి వారి పాదములను నమస్కరిస్తూ అదే ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ మల్లికార్జున పటేల్ గారు, ఎంపీపీ వెంకట్రావు పటేల్ గారు, మరి గ్రామ సర్పంచు, మరి గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క శుభాశయం. ఈ ప్రకారంగా ఈరోజు ధర్మో రక్షితి రక్షిత, ప్రతి ఒక్క బాంధవుడు కూడా ధర్మాన్ని రక్షించాలి, అది మమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మో రక్షితి రక్షిత, అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా గురువు అంటే గురువు అంటే తల్లి, భగవంతుడు అంటే తండ్రి, గురువు అంటే తల్లి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ప్రతి ఒక్కరు తాయి సేవ మాడు జన్మ సార్థక, ప్రతి ఒక్కరు కూడా మాతృదేవో భవ. మరి కాశీకి ఒక్కసారి 25 సార్లు పోయి వస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మీకు దొరకాలి అంటే ఒక్కసారి ఒక తల్లికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుంది. కాబట్టి మాతృదేవో భవ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను సేవ చేయాలి. మరి ఇప్పుడు చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నవ సమాజంలో అందరూ కూడా తల్లులను వృద్ధాశ్రమానికో ఎక్కడికో పంపుతున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లి అంటే గురువు, తండ్రి అంటే భగవంతుడు అన్నమాట. మరి తల్లి అనేటువంటిది ఎట్లుంటుందంటే, ఒక పిల్లవాడున్నాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు అనుకోండి, మరి బయట అరుగు పైన తండ్రి కూర్చున్నప్పుడు ఆ మోరి ఉంటుంది, మోరులో పిల్లవాడు పడిపోతాడు, ఏడ్చుకుంటూ వస్తే నాయన బయట కూర్చుంటాడు అన్నమాట. బయట కూర్చున్నప్పుడు నాయన అంటే నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళు, మీ అమ్మ ఉన్నదని చెప్తాడు. అమ్మ ఎట్లా పడ్డా కూడా ఆ శరీరాన్ని అంత స్నానం చేయించి
మరి భస్మాలు వేసి మరి భస్మం పెట్టి బట్టలు వేసిన తర్వాత అప్పుడు ముద్దు పెడితే నాయన అప్పుడు రా అంటాడు. ఎప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు రమ్మంటాడంటే మీరు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు రమ్మంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భావన మరి మనస్ఫూర్తిగా మరి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క సేవ అనేటువంటిది ప్రతి 24 గంటల్లో మరి 10 నిమిషాలైనా భగవంతుని కొరకు మనం సేవ చేసి ఇంత భవ్యమైనటువంటి 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మనం మానవ జన్మ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ రాదు. కాబట్టి ఉన్నప్పుడు మాత్రమే కన్ను బాగున్నప్పుడే కాలు వందే పార్వతీ పరమేశ్వరో వందే శంభుమహాపతిం సురగురుం వందే జగత్కారణం వందే మన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్యనయనం వందే శంకరం. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. శ్రీ అభయాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ధర్మాంతరిక క్షేత్రమైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 3 రోజులుగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రథమ రోజు ముందుగా గణపతి పూజ, ధ్వజారోహణము, స్వస్తి పుణ్యాహవాచనం, ఆదిత్యాది నవగ్రహ మండపారాధన మరియు సర్వతో భద్రత మండప దేవత, అలాగే చతుర్లింగ సర్వతో భద్రత మండప దేవత ప్రతిష్టాపన, అలాగే లక్ష్మీ గణపతి సర్వదేవత ఆవాహన పూజ కార్యక్రమాలు మరియు అదేవిధిగా యథావిధిగా జలాదివాసము విగ్రహాల యొక్క ప్రతిష్టాపనకు జలాదివాసము చేశాము. మరియు 29 నాడు ముందుగా ఉదయమున 8 గంటలకు గణపతి పూజ కార్యక్రమం మొదలుకొని 12 గంటల వరకు తదనంతరము ఆవాహిత మండప దేవతారాధన మరియు హోమ కార్యక్రమాలు నిర్వహించినారు. తర్వాత ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయనాదివాసము సాయంత్రము 6 గంటలకు నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్రధాన ఘట్టంగా పూనుకున్న 30 అనగా బుధవారము ఉదయం 6:30 నుండి మధ్యాహ్నము 12:57 వరకు వివిధ పూజా కార్యక్రమాలు చేశాము. అలాగే విగ్రహ ప్రతిష్టాపన, కాశీ విశ్వేశ్వర ప్రతిష్టాపన మహోత్సవం, నందీశ్వర ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ శిఖర ప్రతిష్టాపన కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్వాములు ముఖ్య పీఠాధీశులు శ్రీ బీచ్కుండం అమ్మగారు, అలాగే ధనసిరి వీరేశ్వర శివాచార్య వారు మరియు అవధూత బద్దీపూర్ అప్పగారు దత్తగిరి మహారాజ్ గారు కూడా రావడం జరిగింది. అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదం, మహాస్వామి యొక్క పాదస్పర్శ, కఠోరమైన దీక్ష, వాళ్ళ యొక్క ఆశీర్వాదము భక్తులందరికీ మా గ్రామానికి ఉంది. కాబట్టి మా గ్రామం మొత్తము మా స్వామి వారి యొక్క పాదాలకు నమస్కరించి చెరుడు కోరుకోండి. ఎందుకంటే అలాంటి మహాస్వాములు వచ్చి 41 రోజులు అనుష్ఠానం చేయడం చాలా అరుదు. వాళ్ళు కార్తీక మాసం లోపల ఆనవాయితీగా స్వామి గారు గుట్ట పోయేవాడు. కానీ అక్కడ పోకుండా మధ్యలో వచ్చింది ఆయన ఇక్కడే ఉండేవాడు. ఆ గుట్ట యొక్క ఆ రోజు ఒక స్పర్శ ఇక్కడ ఎంత విచిత్రం అంటే సాక్షాత్ భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే గురువు ఆది పాదం దగ్గర గురువు యొక్క ఎంబడి ఉంటాడంటే ఆ రోజు మాకు నిజంగా దొరికింది. ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది ఒకటి తెలుసు, మఠం బసయ్య స్వామి గారు మేము అందరం ఉన్నాము. విచిత్రమైనటువంటి వాసన, సుగంధమైన వాసన, కొన్ని వేల రూపాయల పర్ఫ్యూమ్ వాడినాం అందరం. కానీ అలాంటి వాసన ఎప్పుడు దొరకలేదు. స్వామి లోపల అనుష్ఠానం ఉన్నారు. బయట ఆ కోటి లింగాలైన స్థాపన చేసిన జాగా ఉన్నదో అక్కడ పొగ రావడము, ఆ విచిత్రమైనటువంటి చాలా సుగంధమైనటువంటి వాసన. అంటే భగవంతుడు ఇక్కడే ఉండి గురు రూపంలో చూపించడం మాకు అడుగుతాను. అలాంటి స్వాములు ఈరోజు మళ్ళీ మా గ్రామానికి వచ్చి ఈ గ్రామ స్థలానికి స్పర్శ చేసి వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వడం మహా గొప్పతనం. పీఠాధిపతులు వాడు బీచ్కుంద మఠం కూడా వాళ్ళు కూడా మేము కోటి లింగాల కంటే ముందు పార్థివ లింగము శివస్వాములకు ఇచ్చినప్పుడు బీచ్కుంద అప్పగారే దానికి మార్గదర్శకులు. ఏ విధంగా చేయాలి పార్థివ లింగం అనేది మొత్తం వాళ్ళు చెప్పింది వాళ్ళే. కాబట్టి అలాంటి స్వామి యొక్క ఆశీర్వచనం మనం పొందాలి. ఇప్పుడు
దయచేసి అందరూ కూడా భక్తులు ఇండియా ఆడపిల్లలు అందరూ ఇచ్చేస్తున్నారు కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా దుస్తూరాబాద్, కడం మండలాలలో అకాల వర్షానికి వందల ఎకరాల్లో వరి పంట నేలమట్టం. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకోలు. జనగామ పట్టణంలోని బాలాజీనగర్ లో కార్డన్ సెర్చ్. సరైన ధృవపత్రాలు లేని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేద గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. సమస్యను ప్రసారం చేసి అధికారులలో కదలిక తెచ్చిన V3 న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.